కార్గిల్ని క్యాప్చర్ చేయాలంటే కనుక అమెరికా సైనికులు ఎక్కడి నుంచి వెళ్ళాలి? కార్గిల్ వచ్చేసి ఇరాన్ కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీళ్ళు నియరెస్ట్ స్పాట్ కువైట్ సిటీ నుంచి వెళ్ళాలి, లేదా మనకు బస్రా నుంచి వెళ్ళాలి, ఇరాకీ జలాల నుంచి వెళ్ళాలి, లేదా మనకు సౌదీ అరేబియా నుంచి వెళ్ళాలి, బహ్రెయిన్ నుంచి వెళ్ళాలి. అక్కడి నుంచి కనీసం అంటే 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరం వీళ్ళు ప్రయాణం చేయగలరు. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ని వాళ్ళు కొట్టగలిగింది. ఈ 100 కిలోమీటర్ల దూరంలో వస్తున్నటువంటి వీళ్ళ మరైన్స్ వాళ్ళు షూట్ చేయలేరు. కార్గిల్ ని తీసుకోవడం అంత సులువ. 1944 నార్మండీ ల్యాండింగ్స్ తర్వాత ఈ రోజు దాకా ప్రపంచంలో ఈ సీ ఇన్వేషన్ తోటి శత్రువులు ఓడించి గెలిచినటువంటి ఉదంతం ఏమైనా మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పండి. సో ఒకటి చేసింది ఆపరేషన్ క్యాక్టస్, మాల్డీవ్స్ లో చేసింది. 160-170 మంది వాళ్ళని మనం అరెస్ట్ చేయగలిగాం, వాళ్ళని చంపగలిగాం, గయూమ్ని రెస్టోర్ చేయగలిగాం. ఆ చిన్న ఆపరేషన్ మినహాయిస్తే ఎప్పుడు జరగదు. ఈవెన్ రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా మొత్తం యూరోప్ ని కబ్జా చేసుకున్నటువంటి హిట్లరు ఆ 100 మైళ్ళ ఇంగ్లీష్ ఛానల్ దాటలేకపోయాడు. యూకే మీద బొంబార్డ్మెంట్ చేశాడు, కానీ ఆ 100 మైళ్ళు సముద్రం నీళ్లు దాటి వెళ్ళి యూకేని కబ్జా చేసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోవాలి, మనం సీ ఆపరేషన్స్ లో వెళ్ళి ఇటువంటి ఐలాండ్స్ క్యాప్చర్ చేయాలంటే దానికి కావాల్సిన సిబ్బంది, దానికి కావాల్సినటువంటి ఆంఫిబియస్ వెహికల్స్, దానికి కావాల్సినటువంటి పారాట్రూపర్స్, దానికి కావాల్సినటువంటి పారాఫెర్నియల్ చాలా ఖర్చుతో కూడినటువంటిది, చాలా రిస్క్తో కూడినటువంటిది. దాంట్లో ఎన్నో ప్రాణ నష్టాలు జరుగుతాయి. ఈ రోజు అటువంటిది ఎవరైనా చూసామో మనం? అమెరికా ఏం చేసింది? యుఎస్ఎస్ ట్రిపోలిని తీసుకొచ్చింది, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఉంది. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర కూడా లేవు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో భారతీయ మన నేవీ షిప్స్ ఏవైతే ఉన్నాయో 5 షిప్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విశాఖపట్నం క్లాస్వి, మనకు డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ అన్ని కలిపి ఒక 5 మనలు ఉన్నాయి గల్ఫ్ ఆఫ్ ఒమాన్. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో రావడానికి భయపడుతుంది అమెరికా. కార్గిల్ టేక్ ఓవర్ చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? ప్రాక్టికల్ గా ఎటువంటి కాదు. నిజంగా ఆపరేషన్ చేస్తే కనుక దాని యొక్క ఇంపాక్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అమెరికా చెయ్యదా చెయ్యలేదా అనే దానికి చర్చించట్లేదు. చాలా కష్టంతో కూడినటువంటిది, చాలా ఆపరేషనల్ లాజిస్టికలీ నైట్ మేర్. అది చేయడానికి సిద్ధంగా లేదు వాళ్ళ సైనికులు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఈ 48 గంటలు ఇవన్నీ ఇట్లా డెడ్ లైన్ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు మేము సజేమిరా అన్నారు, మేము చెయ్యమన్నారు. అందుకనే తనే యూనిలేటర్ 5 రోజులు పొడిగించాడు, తర్వాత 10 రోజులు పొడిగించాడు, తర్వాత ఇంకో 10 రోజులు, ఇంకో 15 రోజులు పొడిగించినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వాళ్ళ ఆర్మీ రిఫ్యూజ్ చేస్తుంది వెళ్ళమంటారు. వాళ్ళ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నారు. F-35 చరిత్రలో వరల్డ్స్ మోస్ట్ సోఫిస్టికేటెడ్, కాంప్లికేటెడ్ స్టెల్త్ ఫైటర్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మిసైల్ హిట్ అన్నది ఇరాన్ చేసింది. వాళ్ళ హిస్టరీలో మొదటిసారి. అఫ్ కోర్స్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ చాలా పటిష్టమైంది. అది అంత హిట్ తగిలినా కానీ కూడా బెన్ గూరియన్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ అవ్వగలిగారు, అది వేరే విషయం. కానీ బట్ వీళ్ళు కొట్టగలిగింది మనకు ఇరాన్. అటువంటిది అంత రిస్క్ తీసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లలో పారాడ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉందా? ఎంత శానిటైజ్ అవ్వాలక్కడ. ఈ ఇరాన్ ఏంటంటే జస్ట్ కోస్ట్ లైన్ మాత్రమే కబ్జా చేస్తున్నంత మాత్రం వాళ్ళు యుద్ధాలు ఆపరు. వాళ్ళ 31 ప్రావిన్సెస్ వెనక నుంచి కొడతారు వాళ్ళు. 500 కిలోమీటర్లు, 600 కిలోమీటర్ల వెనకాల జాగ్రఫ్ మౌంటైన్స్ సొరంగాల నుంచి కొడతారు వాళ్ళు. కాబట్టి అది అంత సులువైనటువంటి ఆపరేషన్ కాదు. కానీ అమెరికా యాంగిల్లో చూసామంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ ఏం మిగలలేదు. డొనాల్డ్ ట్రంప్ స్వయం చెప్పాడు, కొట్టడానికి మాకు ఏం టార్గెట్స్ లేవన్నాడు. ఏమి టార్గెట్స్ లేనప్పుడు ఇంకేం చేయాలి? గ్రౌండ్ ఇన్వేషన్ తప్ప ఇంకేమీ లేదు, మిగలలేదు వాళ్ళకి. గ్రౌండ్ ఇన్వేషన్ చేసి తీరాలి. గ్రౌండ్ ఇన్వేషన్ చాలా బ్లడీ ఇన్వేషన్ ఉండబోతోంది, విపరీతంగా జన నష్టం జరగబోతోంది. అందుకనే వాళ్ళ సైన్యం దాన్ని చాలా ట్రైనింగ్ తీసుకోవడము. డియాగో గార్సియా దాటి రాలేదు ఇంకా యుఎస్ఎస్ ట్రిపోలి, అక్కడే ఉంది డియాగో గార్సియా. Sir, some reports are suggesting Diego Garcia దాటేసింది యుఎస్ ట్రిపోలి అని. Is it not true? See, these are all speculations, right? ఈవెన్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కూడా ఒక దగ్గర ఉండట్లేదు. ఎందుకంటే ఒక దగ్గర స్టాటిక్ గా ఉంది అంటే కనుక వాళ్ళు టార్గెట్ చేసి కొడుతున్నారు. ఇన్ఫాక్ట్ అమెరికన్ ఛానల్స్ లోనే అమెరికన్ రిపోర్టర్స్ చాలా మంది యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీద దాడులు జరిగినాయని చెప్తున్నారు. అలాగే యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఏదైతే మనకు హైఫాలో వచ్చిందో
దాని మీద కూడా దాడి జరిగింది అని మనకు తెలుస్తుంది. మన డొనాల్డ్ ట్రంప్ స్వయాన చెప్పాడు 17 సైట్స్ నుంచి మా మీద దాడులు జరిగాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ స్వయాన చెప్పాడు. సో అందుకని దాడిని తట్టుకోవడానికి తప్పించుకోవడానికి కాన్స్టెంట్ గా తిరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి కాబట్టి ఒక దగ్గర స్టాటిక్ గా ఉండవు. కాబట్టి యుఎస్ఎస్ ట్రిపోలి కూడా ఎక్కడ ఉన్నది అనేది వాళ్ళు మనకు తెలియడం చాలా కష్టం. అఫ్ కోర్స్ డియోగో గార్సియా చాలా చిన్న ప్లేస్, 3,000 మంది అక్కడ దిగి వాళ్ళకు సెలవు తెచ్చుకునేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి అది అక్కడ గస్తీ తిరుగుతుంది. సమ్వేర్ క్లోజ్ బై డియోగో గార్సియా దగ్గరే ఉంటుంది. అది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో వచ్చి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో వెళ్ళి వీళ్ళని ఆంఫీబియస్ గా దించి ఇంత పరిస్థితులు అయితే ఈ రోజు అయితే లేవు. ప్లస్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా టైం తీసుకుంటాడు, 10 రోజులు అంటాడు, 15 రోజులు అంటాడు, మధ్యలో ఆర్మీ క్లియరెన్స్ ఇవ్వగానే దాడి చేస్తాడు. కాబట్టి అది ఎప్పుడు దాడి జరుగుతుందో మనకు తెలియదు, కానీ అమెరికాకు ఆప్షన్స్ లేవు, వాళ్ళు దాడి చేసి తీరాలి ఇది. కానీ ఈ రోజు వాళ్ళు కొట్టినటువంటి ఏదైతే మనకు ఏవాక్స్ కొట్టిందో, మనకు ఇరాన్ ఏవాక్స్ కొట్టిందో, ఆ ఏవాక్స్ బోయింగ్ 6 ఉన్నాయి వీళ్ళ దగ్గర. మొత్తం థియేటర్ లో 6 పనిచేస్తున్నాయి, దాంట్లో కీలకంగా ఒకటి కొట్టారు. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలంటే కనుక 2028 వరకు బోయింగ్ ప్లాట్ఫామ్ మళ్ళీ వీళ్ళకి దొరకదు, వీళ్ళకి రాదు. అంటే 2028 వరకు అది అవుట్ ఆఫ్ యాక్షన్. అంటే 5 తోటే వాళ్ళు యుద్ధాలు చేయాలి. 2 వాళ్ళ ఏదైతే మన మిడర్ రీఫ్యూలర్స్ అవి తగిలినాయో 4 నుంచి 6 దాకా డ్యామేజ్ అయ్యాయని చెప్తున్నారు. ఒక్కొక్క రిపోర్ట్ ఒక్కోలా చెప్తోంది. ఇది కూడా ఏంటంటే కనుక డొనాల్డ్ ట్రంప్ ఏమనంటే దాన్ని విల్ మేక్ ఇట్ ఆపరేషనలైజ్ వెరీ సూన్ అన్నాడు. కానీ ఈ యుద్ధానికి పనికిరావు, ఎందుకంటే అంత దారుణంగా ధ్వంసమైనవి. 10% వీళ్ళకి ఆకాశంలో తిరుగుతున్నటువంటి మిడర్ రీఫ్యూలర్స్ లో 10% దెబ్బతింది. ఈ 10% దెబ్బతిన్న తర్వాత మిగతా 90% గతంలో ఆపరేట్ చేసినంత లెవెల్లో ఆపరేట్ చేస్తారో వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు భయపడుతుంది. కాబట్టి ఏదో చాలా హైట్ 45,000 ఫీట్ అబౌవ్ సీ లెవెల్ అయినా ఆపరేట్ చేస్తారు, లేదా మిడర్ రీఫ్యూలింగ్ అనేది ఇరానియన్ ఎయిర్ స్పేస్ బయట ఎక్కడో ఇరాక్ లోనో లేకపోతే మెడిటరేనియన్ సీలోనో లేకపోతే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లోనో ఎక్కడో వీళ్ళు మిడర్ రీఫ్యూలింగ్ చేసుకుంటారు. అంటే వీళ్ళ ఆపరేషనల్ కేపబిలిటీ తగ్గింది. అంటే అసలు రీఫ్యూలింగ్ ఫెసిలిటీ మీద కొట్టాడు కదా సార్ ఇరాన్. అదే రీఫ్యూల్ 4 నుంచి 6 ట్యాంకర్ల ఎయిర్ క్రాఫ్ట్ కొట్టారు. అదే చెప్తున్నాను. ప్లస్ 2 కూలిపోయినాయి, ఇరాక్ లో కూలిపోయినాయి. అది ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. 2 మిడర్ రీఫ్యూల్ ఒకటి ఎక్స్చేంజ్ చేస్తుండగా తగిలి పడిపోయింది. ఒకటి పడిపోయి 6 మంది చనిపోయారు. ఇంకోటి టైల్ స్పాన్ బాగా దెబ్బతినింది. దాన్ని కూడా రీప్లేస్ చేయడానికి కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది. సో ఓవరాల్ గా మనం చూస్తే కనుక 6 నుంచి 8 మిడర్ రీఫ్యూలర్స్ ఈరోజు అవుట్ ఆఫ్ యాక్షన్. ఇది 10% ఆఫ్ దేర్ టోటల్ ఫ్లీట్. అంటే వీళ్ళు టోటల్ ఫ్లీట్ వీళ్ళు మిగతా థియేటర్స్ తీసుకురావాలి. ఇప్పుడు రేపు కొరియాలో ఏదైనా గొడవ కిమ్ జాంగ్ ఉన్ కనుక అక్కడి నుంచి బాంబులు వేల్చి ఇంకేదైనా వాడు యాక్షన్ తీసుకున్నాడంటే సౌత్ కొరియా మీద, ఈ రోజు సౌత్ కొరియా వల్నరబుల్ గా అక్కడ ఉన్నటువంటి థాడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దీంట్లో అమెరికా రేసిజం చూడొచ్చు. పక్కనే ఉన్నటువంటి యూరోప్ నుంచి తీసుకురాలి. యూరోపియన్ అంటే వాళ్ళు లెక్కేసుకుంటున్నారు ఎవరి ప్రాణాలు చాలా ముఖ్యమని. గల్ఫ్ లో ఈ ముస్లిం ప్రాణాలు పోతే పర్వాలేదు, నెక్స్ట్ ఎవరి ప్రాణాలు పోతే పర్వాలేదు, కొరియన్ ప్రాణాలు పోతే పర్వాలేదు, అక్కడి నుంచి తెచ్చారు థాడ్ని. ఇది కూడా అయిపోయినాయంటే జపాన్ నుంచి తీసుకొస్తారు. నెక్స్ట్ ఏషియన్ పోతే పోయారు వాళ్ళు, తర్వాత యూరోపియన్ల మీద పడతారు. యూరోపియన్ థాడ్ కూడా అయిన తర్వాత అప్పుడు అమెరికన్ వాళ్ళ రిజర్వ్స్ లో థాడ్ తీసుకొస్తారు వీటికి. అంటే ప్రతి యాక్షన్ లో కూడా వాళ్ళ వైట్ సూపర్ మేసిస్ట్ భావజాలం మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. పీట్ హెగ్సెట్ అంటే ప్రతి బ్రీఫింగ్ లో ప్రతి వాళ్ళ మీటింగ్స్ లో కూడాను బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలన్నీ చదువుతున్నాడు. సార్ ఓపెన్లీ అడ్వకేటెడ్ ది కాజ్ ఆఫ్ క్రూసేడ్ వార్ గురించి ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన. అక్కడ ఏం దాచుకోవట్ల మనిషి, మొత్తం చెప్పేస్తున్నాడు. కరెక్ట్. అంటే ఇది యాక్చువల్ గా ఒక మతపరమైన యుద్ధము. వాళ్ళలో వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు వాళ్ళు. కానీ మత ఛాందసము మత పిచ్చి ఉన్నటువంటి దేశాన్ని మేము అటాక్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు అంతే మత పిచ్చితో ఉన్నారు. కాబట్టి 2 దేశాలు మత పిచ్చితో ఉన్నటువంటి దేశాలు కొట్టుకుంటున్నాయి. అందుకని వీధిలో 2 కుక్కలు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో మనం దూరకూడదు. దూరితే 2 కలిసి మనల్ని కొడతాయి. అందుకనే విజ్ఞతతోటే చైనా, భారతదేశం, రష్యా లాంటి దేశాలు దూరంగా ఉన్నాయి. సార్ ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాలో చూద్దాం సార్. మళ్ళీ ఆయన నోబెల్ బహుమతి గుర్తొచ్చింది ఆయనకి సడన్ గా ఈ యుద్ధాల మధ్యలో కూడా. ఆయనకంటే నిద్రలో కూడా అదే కలవరిస్తున్నట్టున్నాడు. ఆయన ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం. People like Trump or don't like Trump. I said 8 wars.
big ones. Some going on for 36 years, 32 years, 31 years, 28 years, 25 years. Some just getting ready to start, like India and Pakistan, where already 8 jets were shot out of the air. And I got it done in rapid order without nuclear weapons. I can't think of anybody in history that should get the Nobel Prize more than me. I don't want to be bragging, but nobody else said it was. Obama got the Nobel Prize. He had no idea why. He still has no idea. He walks around and says, I got the Nobel Prize. Why did he get the Nobel Prize? He got it almost immediately upon taking office, and he didn't do anything. He was a bad president. So, I mean, you should get the Nobel Prize for every war you stop. And these were major wars. These were wars that nobody thought could be stopped. President Putin called me and he said about 2 of the wars that he's been trying to stop them for 10 years. He wasn't able to do it. He couldn't believe it. So in theory, you should get the Nobel Prize for every war you stop. Every one of them was major. But I don't care about that. What I care about is saying, ఈసీఆర్ చరిత్రలో నాకు మించి అర్హులైన వారు ఎవరు లేరు నోబెల్ బహుమతి కానీ ఆయన చరిత్రలో కూడా వెళ్ళిపోయాడు, వర్తమానంలో లేడు. గతంలోకి వెళ్ళిపోయాడు, భవిష్యత్తును చూస్తున్నాడు, గతం నుంచి భవిష్యత్తును చూస్తున్నాడు వర్తమానాన్ని వదిలేసి. సో అంత కన్వీనియంట్గా 3 స్పేసెస్లో ఆయన వెళ్తున్నాడంటే టైం మిషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ నోబెల్ బహుమతి. అసలు ఇంతకన్నా విపరీతం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు అర్జెంటుగా ఆయన నోబెల్ బహుమతి ఎందుకు సార్ గుర్తొచ్చింది? డెల్యూషనల్ అండి, కంప్లీట్ గా డెల్యూషనల్. ఆ మనిషి ఒక విధమైనటువంటి ఆల్టర్నేట్ ప్రపంచంలో ఉన్నాడు. ఆయన చెప్పేది సత్యం అని అనుకుంటున్నాడు. అన్ఫార్చునేట్ ఏంటంటే గతంలో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం అయితే కనుక ఇటువంటివన్నీ నమ్మేసేవాడు జనాలు. ఈ రోజు మనకు విపరీతంగా టెక్నాలజీ వచ్చేసింది, ఫ్యాక్ట్ చెక్లు అవుతున్నాయి. వీటిలో ప్రజలందరూ కూడాను కోడిగుడ్డు మీద ఈగలు పీకేయగలిగినటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రగల్భాలన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ మీద గౌరవము నమ్మకము రెండూ ప్రపంచవ్యాప్తంగా క్షీణించింది. మోదీ గారి ట్వీట్ మనం చూసామంటే, గతంలో ఆయన ట్వీట్స్ కి ఈ రోజు ట్వీట్ కి మనం చూసామంటే మనకు 50% నుంచి 18% టారిఫ్ తగ్గించినప్పుడు దానికి స్పందిస్తూ మోదీ గారు ఇచ్చిన ట్వీట్ లో ఐ థ్యాంక్ మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఫర్ రిడ్యూసింగ్ ద టారిఫ్ అని రాశారు అప్పటి ట్వీట్ లో. లేటెస్ట్ గా 2 రోజుల క్రితం మోదీ గారికి ఆయన ఫోన్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందరే ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాల్డ్ మీ అన్నారు. అంటే దాంట్లో ప్రెసిడెంట్ ఎక్కడ ఫ్రెండ్ అని రాయలే, మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అని రాయలే, మొత్తం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాల్డ్ మీ అన్నారు. లేకపోతే ఈయన డొనాల్డ్ ట్రంప్ ఉల్టా కాల్ చేసి మోదీ కాల్డ్ మీ అండ్ రిక్వెస్టెడ్ మీ సార్ ప్లీజ్ అలౌ అవర్ ట్యాంకర్స్ గో, ఇట్లాంటిదో చెత్తంతా మాట్లాడుండేవాడు. దానికి ఛాన్స్ ఇవ్వలేదు మోదీ గారు. మోదీ గారు ట్వీట్ చేసేసి జస్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాల్డ్ మీ అని ఆయన ఫోన్ చేశాడు, నేను కాదు. ఫస్ట్. సెకండ్, డొనాల్డ్ ట్రంప్ ఏం అడిగాడు, ఏం చెప్పాడు మోదీ గారు దాని గురించి మాట్లాడు. ఈయన డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారో అది రాశారు మోదీ గారు. సొల్యూషన్స్ విల్ ఓన్లీ బి ఫార్ డిప్లొమాటికలీ, యూ షుడ్ రిడ్యూస్ ద వార్, రిడ్యూస్ ద టెంపరేచర్స్, ఇవన్నీ చెప్పాను. తర్వాత స్టేట్ ఆఫ్ హార్మోన్స్ షుడ్ బి ఓపెన్ ఫర్ నావిగేషన్ అని చెప్పాను. We will be in touch అన్నాను. ఫినిష్డ్. ఇంతనే కరెక్ట్ రిప్లై ఇచ్చారు. సో మై ఫ్రెండ్ అన్నటువంటి మోదీ గారే ఆ ఫ్రెండ్ అన్న పదం తీసేశారు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్ ఎవరు లేరు. కాబట్టి ఆ పరిస్థితికి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. కాబట్టి మనం అర్థమవుతుంది ఆ పరిస్థితి ఏంటో. నోబెల్ ప్రైజ్ కాదు కదా ఆయనకి, ఆ దేశంలోనే ఆయన సొంత పార్టీలోనే ఆయన నమ్మలేనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అది బాగా సపోర్టర్స్ ఆయన వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అందుకే నేను పదే చెప్తున్నాను, నీ షోలోనే చాలా సార్లు చెప్పాను, డొనాల్డ్ ట్రంప్ అమాయకుడు. డొనాల్డ్ ట్రంప్ కి ఏం చేస్తున్నాడో తెలియదు. మనకు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళు ఏమంటారంటే మన ఎదుటి వ్యక్తి మన మీద ఏదైనా అత్యాచారం చేసిన వ్యక్తిని క్షమించమని భగవంతుడు ప్రార్థిస్తూ వాళ్ళు ఏమంటారంటే హీ నోస్ నాట్ వాట్ ఈస్ డూయింగ్, ప్లీజ్ పార్డన్ హిమ్ ఫాదర్ అని చెప్పి అడుగుతారు. అలా మనం డొనాల్డ్ ట్రంప్ కి చెప్పాలి, ఆయన ఏం చేస్తున్నాడో ఆయన తెలియట్లేదు. ఆయన చేయిస్తున్నది, వెనకాల చక్రం తిప్పుతున్నది బెంజమిన్ నెతన్యాహు. ఇది వార్ ఆఫ్ చాయిస్. ఇందాక అది మొత్తం నెతన్యాహునే చేస్తున్నారని చెప్పేసి ఇరాన్ స్పోక్స్ పర్సన్ చెప్పింది చూస్తాం. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, యుద్ధ రంగంలోకి హౌతీలు కాల్పుల విరమణ ప్రయత్నాలు ఓ పక్క ముమ్మరంగా జరుగుతుంటే వీళ్ళు బాబల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ బాబల్ మందేబ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, క్లైమాక్స్కి వచ్చినప్పుడు మెయిన్ విలన్ వస్తాడు చూడండి, అట్లా సినిమాలో అలా వీళ్ళు వచ్చారు. ఎందుకంటే ఒకవైపు నుంచి హమాస్ని నిరోధించే ప్రయత్నం ఒక 80% చేసుకుంటూ వచ్చింది ఇజ్రాయెల్.
అండ్ ఈ యుద్ధం ఇటువైపు నడుస్తుంటే సౌత్ లెబనాన్లోకి వెళ్ళిపోయి హెజ్బుల్లాస్ని నిర్జించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. బట్ హౌతీస్ అనేవాళ్ళు ఒంటికి ఆముదం రాసుకుని తింటున్నారు, ఇలా దొరకట్లే ఇజ్రాయెల్కి. ఇవాళ వాళ్ళు బాబల్ మందే బస్ స్ట్రైట్ దగ్గర వచ్చి అక్కడ జెండా పాతి కూర్చున్నారు. వీళ్ళని కంటైన్ చేయటం అనేది ఇజ్రాయెల్కి సాధ్యమయ్యే పనేనా? ఇది ఇది ఇప్పుడు ఇంతవరకు హర్మూజ్ జలసంధి గురించి అందరం వరి అయ్యాం, కానీ ఇప్పుడైతే ఇది కొత్త సమస్య. నిజంగా మరి ఇది సాధ్యమా నాకు తెలియదు, గిరిధర్ గారు చెప్పాలి. ఇప్పుడు యూరోప్ తర్వాత ఆసియా కంట్రీస్ మధ్య వాణిజ్యం ఏదైతుందో ఈ సూయజ్ కెనాల్ వీటి ద్వారా ఎర్ర సముద్రం మీదుగా జరిగేటువంటి ఇది కదా, ఈ ప్రయాణం ఆగిపోతే ఈ సముద్ర మార్గం ఇదే కనుక హౌతీలు ఇక్కడ కనుక మరి డ్యామేజ్ చేయగలిగితే, ఆపగలిగితే, ఇరాన్ ఎక్కడైతే హర్మూజ్ లో చేస్తుందో అలాంటి పని ఇక్కడ చేయగలిగితే నేను అనుకుంటా బహుశా ఎక్కువ ఇంపాక్ట్ ఆసియా దేశాల పైన మన పైన ఎక్కువ ఉంటుందో ఏమో. ఇది కనుక ఎక్కడో యుద్ధము, ఎక్కడో ఇది దాని ప్రభావం మొత్తం ప్రపంచ యొక్క ఆర్థిక స్థితి ఏమవుతుందో గందరగోళము. కనుక ఇది వీటి కెపాసిటీ నాకు తెలియదు. మరి హౌతీస్ కు ఇప్పుడు ఆ శక్తి ఉందా, ఇలా ఆపగలుగుతుందా, దీన్ని మరి ఎలా కౌంటర్ చేస్తాయి, లేకపోతే ఇజ్రాయిల్ దీన్ని ఆపగలుగుతుందా, అమెరికా దీన్ని ఆపగలుగుతా అనేవి కొన్ని డౌట్స్ అయితే నాకు ఉన్నాయండి. ఇది చూస్తుంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది. వీళ్ళు ఎందుకంటే ఈ కోతి మూకల్ లాంటి వాళ్ళు హౌతీస్ కనుక ఎక్కడ ఎంత డ్యామేజ్ చేస్తారో తెలియదు, ఎక్కడికి పారిపోయి దాచుకుంటారో తెలియదు. ఇలాంటి పరిస్థితి ఒక అనిశ్చితి, అది వింటేనే కొంచెం భయం అనిపించింది. ఇది ఒకవైపు ఉంటే ఇంకోవైపు వారు అన్నారు కదా ఇదేంటి మత యుద్ధాలు లాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వము, సౌదీ అరేబియా. సార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించి ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గురించి ఒక బ్రేక్ తీసుకుందాం.